ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః. రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా అమ్మ అశ్వవాహనంపై విహరిస్తారు. గుర్రం వేగానికి మరియు చైతన్యానికి ప్రతీక. కఠోపనిషత్తు ప్రకారం మన ఇంద్రియాలే గుర్రాలు. ఈ వాహనంపై ఉన్న అమ్మను దర్శించుకోవడం వల్ల మన చంచలమైన మనసు మరియు ఇంద్రియాలు అదుపులోకి వచ్చి ఆధ్యాత్మిక విజయానికి దారి తీస్తాయని అంతరార్థం. వేదాలు గుర్రాన్ని సూర్యుని శక్తిగా మరియు జ్ఞాన వేగానికి చిహ్నంగా వర్ణిస్తాయి. కల్కి అవతారంలో దుష్ట శిక్షణ కోసం గుర్రంపై వచ్చే పరమాత్మ శక్తికి ఇది రూపం. అమ్మ ఇక్కడ విజయలక్ష్మిగా, శత్రు వినాశినిగా దర్శనమిస్తారు. సాగర మథనంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవం అనే దివ్య అశ్వం వంటి శక్తిని అమ్మ కలిగి ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మ మరియు శ్రీనివాసుడు వివాహ సమయంలో అశ్వవాహనంపై ఊరేగారని, ఇది వారి దివ్య కలయికకు సాక్షాత్యమని భక్తులు నమ్మకం. బంగారు అశ్వవాహనంపై అమ్మ వీర వనితల తలపై కిరీటం మరియు చేతిలో ఘట్కం ధరించి విజయాంబిక రూపంలో కనిపిస్తారు. ఈ సేవలో అమ్మ రాజసం వేగంగా దూసుకుపోయే గుర్రంపై ఉన్న గంభీర ముద్ర భక్తులలో ధైర్యాన్ని మరియు ఉత్సాహాన్ని నింపుతాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అశ్వవాహన సేవను దర్శిస్తే కలియుగ దోషాలు నుండి విముక్తి లభిస్తుంది. చెప్పటిన పనులు ఆటంకాలు తొలగి విజయం వరిస్తుంది. భయాలు తొలగి మనసుకి బలం చేకూరుతుంది. ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః.